గైస్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. నేను ఏం చెప్పదలుచుకున్నానో, అసలు ఏం జరుగుతుందో వాట్సాప్ లో, ఇది బగ్గా లేకపోతే మీకు కూడా ఇలాంటి ఫీచర్ వచ్చిందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే నేను ఇంకా వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో ఈ విధంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అప్ టు 100 రూపీస్ మనం ఇక్కడ గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ట్రై చేయండి. మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్ లో డైరెక్ట్ లింక్ అయితే అక్కడ ఉంటుంది. అలాగే టాప్ లో పిన్ చేసిన మెసేజ్ డైలీ ఒకసారి చెక్ చేయండి. ఇక అప్కమింగ్ రివార్డ్స్ కి సంబంధించి కొన్ని డైరెక్ట్ లింక్స్ పెట్టాను, అవి కూడా మీరు క్లిక్ చేసి కలెక్ట్ చేసుకోవడం మంచిది. మీరు పర్టికులర్ కేటగిరీ సంబంధించి ఏమైనా ఐటమ్స్ కొంటే మీకు ఇమీడియట్ గా అప్లై అవుతుంది. క్యాష్ బ్యాక్ లేదా డిస్కౌంట్స్ అవి అప్లై అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ కూపన్ ఏ రివార్డ్ పెట్టినా కానీ కలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇక నేను మీకు ఇప్పుడు ఈ ఫీచర్ లేదా బగ్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం కోసం ఒక వీడియో యూజ్ చేస్తున్నాను. ఇది ఒక పొలిటికల్ వీడియో అనమాట. సో వీడియో కంటెంట్ గురించి అయితే మీరు వరి అవ్వద్దు. నేను వీడియో చేసే టైంకి ఇది అనుకోకుండా ఒక గ్రూప్ లో రావడం, అలాగే నేను చేయబోతున్న కంటెంట్ కి ఇది సరిగ్గా సరిపోవడం కూడా జరిగింది. అందువల్ల నేను వీడియో యూజ్ చేస్తున్నాను, వేరే కారణం అయితే లేదు. ఇక ఇది ఒక ఆండ్రాయిడ్ ఫోన్, ఇది ఒక ఐఫోన్. మీరు కూడా రెండింటిలో ట్రై చేసి చూడండి, మీకు ఈ విధంగా వర్క్ అయిందో లేదో డెఫినెట్ గా కామెంట్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లెంత్ మీరు గమనించినట్లయితే 1.48 సెకండ్స్ అనమాట. రెండు చోట్ల కూడా అదే చూపిస్తుంది. యాక్చువల్ గా ఒక గ్రూప్ లోకి నేను ఇది ఫార్వర్డ్ చేయడం జరిగింది, ఈ ఫీచర్ టెస్ట్ చేయడం కోసం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇక్కడ ఫార్వర్డ్ దగ్గర ట్యాప్ చేశాను, తర్వాత మై స్టేటస్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తుంది, 60 సెకండ్స్ వరకు మాత్రమే ఈ వీడియో ట్రిమ్ చేయడం జరుగుతుందని చెప్తుంది అనమాట. సో మనం ప్రస్తుతానికి 60 సెకండ్స్ వరకు మాత్రమే ఏదైనా వీడియోని స్టేటస్ గా పెట్టగలం, అది అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఐఫోన్. ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఫార్వర్డ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను, ట్యాప్ చేసి ఇక్కడ స్టేటస్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే టోటల్ గా 1.48 సెకండ్స్ కి సంబంధించిన వీడియో కదా, అదే సెలెక్ట్ చేస్తాను. ఫార్వర్డ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఏం జరిగింది, వీడియో అయితే స్టేటస్ గా వెళ్ళిపోయింది. అది ఎంత లెంత్ కి వెళ్ళింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. బట్ ఈ పర్టికులర్ గ్రూప్ లోంచి నేను ఒకసారి బయటకు వస్తున్నాను. ఇక్కడ ఐఫోన్ కి సంబంధించిన వాట్సాప్ లో అప్డేట్స్ ట్యాబ్ లో ఉన్నాను. ఆల్రెడీ నా స్టేటస్ ఇది వెళ్ళిపోవడం జరిగింది. అయినా కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూసారు కదా కెమెరా ఐకాన్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేసి సేమ్ వీడియోని మరొకసారి స్టేటస్ గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇక్కడ ఏం చెప్తుంది, 1 మినిట్ మాత్రమే మనం వీడియో సెండ్ చేయగలం చెప్తుంది. ఒకవేళ నేను దీన్ని డ్రాగ్ చేసి పెంచుదామని చూసినా కానీ జరిగే పని కాదు. మనకి టాప్ లో 0 to 59 సెకండ్స్ అని చూపిస్తుంది. కావాలనుకుంటే టోటల్ గా ఈ విధంగా మూవ్ చేయొచ్చు. ఎలా చేసినా కానీ మనకి టోటల్ గా అయితే మాత్రం 1 మినిట్ వరకు స్టేటస్ అయితే వెళ్లే అవకాశం. సో ఇది వర్క్ అవుతుంది కాబట్టి టోటల్ వీడియో పంపించడం కోసం ఇది క్లోజ్ చేస్తున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆండ్రాయిడ్ ఫోన్ లో నేను స్టేటస్ పెట్టేటప్పుడే అదేం చెప్పింది, 60 సెకండ్స్ వరకు మాత్రమే ఉంటుంది, అది ట్రిమ్ చేసి పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఐఫోన్ కి వచ్చేసరికి సేమ్ గ్రూప్ లో సేమ్ వీడియో నేను ఫార్వర్డ్ చేస్తే స్టేటస్ గా వెళ్ళిపోయింది. బట్ అది ఎన్ని సెకండ్స్ వెళ్ళింది అది చూద్దాం. బట్ వెళ్ళడం అయితే వెళ్ళిపోయింది. కానీ సేమ్ ఐఫోన్ లో సేమ్ వాట్సాప్ లో నేను సేమ్ వీడియోని ఇక్కడ ట్యాప్ చేసి స్టేటస్ గా పెట్టడానికి ట్రై చేస్తే అది 59 సెకండ్స్ అని మాత్రం చూపిస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫార్వర్డ్ చేసి స్టేటస్ లో పెట్టాం కదా, ఆ పర్టికులర్ వీడియో ఎంత లెంత్ ఉందో చూద్దాం. బట్ మీకు అది ఈ విధంగా చూపిస్తే తెలియదు కాబట్టి నేను పక్కన టైమర్ కూడా రన్ చేస్తాను. అది ఎక్కడ కూడా నేను కట్ చేయడం జరగదు. వీడియో చివరి వరకు చూడండి, ఆ తర్వాత ఏం జరిగిందో మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ ఫోన్ లో స్టాప్ వాచ్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను వీడియో ప్లే చేయడం అలాగే స్టార్ట్ బటన్ ఒకేసారి ట్యాప్ చేయడం ట్రై చేస్తాను. 1 సెకండ్ అటు ఇటు అయినా కానీ పోయేదేం లేదు. టోటల్ గా ఎంత లెంత్ ప్లే అయిందో తెలిస్తే మాత్రం మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ వీడియో కొంచెం నేను స్పీడప్ చేసి చూపిస్తాను, మీ టైం వేస్ట్ అవ్వకుండా. ఫైనల్ గా ఎంత వచ్చింది అనే విషయం అయితే మాత్రం మీరు క్లియర్ గా చూడండి, మీకు డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతాయి. నేను కేవలం వీడియో స్పీడప్ మాత్రం చేస్తున్నాను, ఎక్కడ కటింగ్ అయితే ఉండదు. సో రెండు కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. టాప్ లో చూడండి, మీకు ప్రోగ్రెస్ బార్ అయితే మాత్రం కనిపిస్తుంది, రన్ అవుతూ ఉంది. 2 మినిట్స్ బ్యాక్ నేను పెట్టిన స్టేటస్ అని కూడా చూపిస్తుంది. ప్రోగ్రెస్ బార్ టోటల్ గా రన్ అయిన తర్వాత మనకి ఎన్ని సెకండ్స్ స్టేటస్ అప్లై అయిందో అది కూడా మనం చూద్దాం. మీరు సెకండ్స్ అయితే గమనిస్తూ ఉండండి. ఇక్కడ ఆల్రెడీ 45 సెకండ్స్ అయిపోయి మనకి ఇక్కడ వీడియో కూడా రన్ అవుతుంది. మనకి ప్రస్తుతానికి 60 సెకండ్స్ అయితే దాటిపోయి 1 మినిట్ అయితే దాటిపోయింది కాబట్టి 60 సెకండ్స్ దాటిపోయినట్టే. ఇంకా మనకి ఇక్కడ స్టేటస్ అయితే రన్ అవుతుంది. ఎప్పుడైతే స్టేటస్ కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ దానికి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు మనం ఇక్కడ పాజ్ చేసేద్దాం. ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. మనకి ఇక్కడ 1 మినిట్ 20 సెకండ్స్ దాటిపోయాయి. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే 1 మినిట్ 30 సెకండ్స్ అంటే టోటల్గా 90 సెకండ్స్ మనకి స్టేటస్ అయితే అప్లై అవ్వడం జరిగింది. బట్ నేను స్ట్రైట్గా అప్డేట్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. 1 మినిట్ 48 సెకండ్స్కి జస్ట్ మనకి 59 సెకండ్స్ మాత్రం అప్లోడ్ అవుతుందని చూపించడం జరిగింది. బట్ ఎప్పుడైతే ఒక గ్రూప్లో ఉన్న వీడియోని సేమ్ వీడియో నేను ఫార్వర్డ్ చేసి స్టేటస్లో పెట్టానో అప్పుడైతే నాకు 90 సెకండ్స్ వరకు స్టేటస్ అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి మరొక డౌట్ రావచ్చు, సేమ్ ఐఫోన్లోనే మీకు 90 సెకండ్స్ స్టేటస్ ప్లే అయింది కానీ ఎవరైనా ఆండ్రాయిడ్ ఫోన్లో చూస్తే అంత వీడియో ప్లే అవుతుంది
అవుతుందా లేదని అది కూడా ఇప్పుడు చూద్దాం. ఈ ఫోన్లో నేను స్టేటస్ అప్లై చేశాను కాబట్టి ఆ నెంబర్తో గల వాట్సాప్ స్టేటస్ ఈ ఫోన్లో చూద్దాం. టైమర్ని ఇప్పుడు ఇక్కడ రన్ చేద్దాం. ఎన్ని సెకండ్స్ రన్ అవుతుందో అది కూడా చూద్దాం. ఈ ఐఫోన్లో పెట్టిన స్టేటస్ ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో నేను ప్లే చేయబోతున్నాను. అంటే ఎవరో పెట్టిన స్టేటస్ మనకు కనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ ప్లే చేస్తాను, అలాగే స్టార్ట్ కూడా చేస్తాను. ఎన్ని సెకండ్స్ అప్లై అవుతుందో అది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను ప్లే ఇంకా ఇక్కడ స్టార్ట్ ఒకేసారి ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. 1 or 2 సెకండ్స్ అటు ఇటు అయినా పర్వాలేదు. మనకి టోటల్గా 90 సెకండ్స్ దగ్గర వస్తుందో లేదో తెలిస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ 1 minute మార్క్ వచ్చేసాం మనం. బట్ ఇక్కడ ఇంకా మనకి స్టేటస్ అయితే చాలా ఉంది ప్లే అవ్వడం. 1 minute దాటిపోయింది. సో రెగ్యులర్గా వచ్చే 60 seconds టైం లిమిట్ అయితే దాటిపోయినట్టే. ఐఫోన్లో పెట్టిన స్టేటస్ ఈవెన్ ఆండ్రాయిడ్లో చూసినా కానీ 60 seconds కన్నా అబవ్ అయితే మనకు ప్లే అవుతుంది. ఇది స్టాప్ అవగానే నేను ఇక్కడ స్టాప్ చేయడానికి ట్రై చేస్తాను. ఎంత అవుతుందో మార్జినల్గా మనకు తెలిసిపోతుంది. చూసారు కదా 1 minute 30 seconds అని చూపిస్తుంది. 1 or 2 seconds ఎర్రర్ ఉన్నా కానీ నేను ట్యాప్ చేయడంలో మనకి ఆల్మోస్ట్ 90 seconds స్టేటస్ అయితే అప్లై అవుతుంది. సో ఇప్పుడే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. జస్ట్ 60 seconds మాత్రమే కాదు 90 seconds వరకు మనం స్టేటస్ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. బట్ దానికి ప్రస్తుతానికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఇలా జరగడానికి కారణం ఒకటి అయి ఉండొచ్చు. ఈ రోజు నుంచి బీటా యూజర్స్ కి కొంతమందికి ఆండ్రాయిడ్ బీటా యూజర్స్ కి 90 seconds వరకు స్టేటస్ పెట్టుకునే అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ అందరికీ రాలేదు. నేను ఒక 7 phones లో చెక్ చేశాను. వాట్సాప్ బీటాది నాకైతే రాలేదు. బట్ అందరికీ రాలేదని చెప్పలేం. మీలో చాలా మందికి వచ్చి ఉండొచ్చు వాట్సాప్ బీటా యూజర్స్ కి. సో వాట్సాప్ బీటా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు 60 seconds కన్నా పెద్ద స్టేటస్ పెట్టి చూడండి. మీకు అప్లై అయింది లేదో కామెంట్ చేయండి. వీడియో కొంచెం లెందీ అయినా కానీ ఫుల్ క్లారిటీ ఫుల్ ప్రూఫ్ అయితే నేను మీకు చూపించడం జరిగింది. సో ఏ అప్డేట్ వచ్చినా కానీ ఇలాంటి ప్రూఫ్తో నేను మీకు చూపిస్తుంటాను కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఛానల్కి ఫాలో అవ్వండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.